ఇన్నొద్దులొక లెక్క ఇప్పుడొక లెక్క ఏంటిదనుకుంటుర్రు బేరాలు కొన్నేళ్ల సంధి జీఎస్టీ చేయంగా కొనుగోళ్లు అంతంత మాత్రమే చేసిన జనాలు ఈ సోమవారం సంధి దుక్నాల మీద దండయాత్ర చేస్తానికి తయారయ్యారు ఎందుకో ఎరికేనా తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినాయి ఇక చూడుర్రి దుక్నాల మీద ఎట్లా ఇరగబడుతుర్రో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 22వ తారీఖు రానే వచ్చింది జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చడే ఆల్చం దుకాణాల మీద ఎగబడ్డారు జనాలు దీంతో దందా మునుపటి కంటే ఎక్కువ జోరందుకుంది ఇంట్లకు అక్కడికొచ్చే సరుకు సామాన్లు కొని ఇన్నొద్దులు గిట్లుంటే మంచిగుండన్నట్లు మురిసిపోయిర్రు ఇక ఏమేమి తగ్గినాయంటే దినం అక్కడికొచ్చే సబ్బులు సర్ఫులు మోకానికి వేసుకునే పౌడర్ల కాడ నుంచి మొదలు పెడితే పండ్లు దోముకునే బూసుల దాకా చాలా వస్తువుల ధరలు తగ్గినాయి పెద్ద పెద్ద వస్తువుల లిస్టు చూస్తే ఏసీలు ఫ్రిడ్జీలు టీవీలు వాషింగ్ మిషన్లు వీటి రేట్లు కూడా చాలా మటుకు తగ్గినాయి అట్లనే కార్ల ధరలు కూడా జీఎస్టీ తగ్గింపు పుణ్యమా అని మారుతి ఇంకా టాటా కార్ల ధరలు చాలా కిందికొచ్చినాయి బండ్ల మోడల్ ను బట్టి 70,000 కాడ నుంచి 1,30,000 దాకా తగ్గితే వీళ్ళ తొవ్వల హుందాయ్ కంపెనీ కూడా చేరింది కార్లు కానీ వెహికల్స్ కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ తీసుకుంటే రేట్స్ తక్కువ అనిపిస్తుంది అప్పుడు 1,15,000 1,20,000 1,30,000 ఒక బైక్ ఉండే ఇప్పుడు 1,10,000కు 1,00,000కే బైక్ వస్తుంది ఇప్పుడు మస్తు సేవ్ అవుతుంది అందరికి బెటర్ అని నేను అనుకుంటున్నా గదన్నట్లు జీఎస్టీ భారం సిరిమంతుల మీద కాదు గరీబోళ్ల మీదనే చాను ఉండే ఇన్నొద్దులకు అది తగ్గింది కాబట్టి ఈ దసరా పండుగ మామూలుగా ఉండదు అన్నట్లు సంబరపడుతుర్రు జనాలు కేంద్ర నిర్ణయం తీసుకున్నాను జీఎస్టీ తగ్గించిన సంతోషకరంగా ఉంది ఇది పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది దసరా పండుగ ప్రతి ఒక్కరు సంతోషపడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు గిట్ల ఎక్కడ చూసినా ఇప్పుడు జీఎస్టీ ఆఫర్ల ముచ్చట్లే వినబడుతున్నాయి అందుకే ప్రధాని మోడీ సార్ కూడా జీఎస్టీ బరువు దింపినాం కదా జనాలు ఏమనుకుంటురో చూడాలే అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని దుకాణాలు తిరిగిండు జనాలతోని మాట్లాడుడే కాకుండా దందాలు చేసేటోళ్లతోని మాట్లాడి మంచి షెడ్డలు అరుచుకుండు సెంటర్ మంత్రి అశ్విని సార్ లస్సీ తాగి దాని రేటు దిగిందని చెప్పిండు అటు పువ్వు పార్టీ పెద్ద లీడర్ లక్ష్మణ్ సార్ అయితే ట్యాక్సులు తగ్గించినాం ఇప్పుడు ఖుషీగున్నారా అని దుక్నం తిరిగి అరుచుకుండు ఏదైతే గాని దసరా దీపావళి దగ్గర పడుతున్న యాళ్ళ సగటు గరీబోళ్ళకిది తీయటి ముచ్చటే ఏమంటారు